God. దీనత్వం అనేది దేవుని ఎదుట నేను ఎంతో తగ్గింపు కలిగిన వాడిని అనేటువంటిది చూపిస్తా ఉంది. And for it recognizes the chasm that exists between the holiness of God and wretchedness of sinful man. దేవుని యొక్క పరిశుద్ధత అలాగే మానవుని యొక్క దౌర్భాగ్యమైన పాపభూయిష్టమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిని చూపిస్తాడు. And it recognizes the difference. అక్కడ ఉన్నటువంటి ఆ వ్యత్యాసాన్ని చూపిస్తాడు. Oh, I am a wretched sinful man. నేను ఎంత దౌర్భాగ్యుడైన పాపిని. He is the most holy God. ఆయన అత్యంత పరిశుద్ధుడైన దేవుడు. So when you recognize that, ఇది ఎప్పుడైతే నీవు గుర్తిస్తావో, what the humility will do? అప్పుడు దీనత్వం అనేది ఏం The చేస్తుంది? humility will enable you to maintain a low and reverent posture before God. దీనత్వం దేవుని ఎదుటకు వచ్చినప్పుడు నేను ఎంతో తగ్గించుకొని ఉండవలసిన వాడనే వినయ మనసు గలవాడై ఉండాలని చేస్తా ఉంది. The interesting fact about pride and humility is, గర్వము దీనత్వము గురించి ఆసక్తికరమైనటువంటి సత్యం ఏమిటంటే, they will not be seen outside, both exist at the heart level. ఈ రెండు కూడా బయటకు కనబడేవి కావు, కానీ మనసులో ఉంటాయి అవి. They represent a choice man must repeatedly make throughout his faith walk with spirit, and they help monitor the spiritual maturity with which he identifies himself. చూడండి, తనను తానుగా దేనిని బట్టి ఆయన గుర్తింపునిస్తా ఉన్నాడు, ఎంతో దీనుడై ఆత్మీయమైనటువంటి ఆ స్థితిలో ఆ రీతిగా కనపరుచుకుని వాడుకుంటాడు. So what we must keep in mind as we examine verse 10 is,